హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. బలిఘట్టం చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యత గల శివాలయం అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి 3 కిలోమీటర్ల దూరంలో రాజరాజేశ్వరి పర్వత శ్రేణిపై వరాహనదీ తీరంలో గల శ్రీ రాజరాజేశ్వరి సమేత బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం అత్యంత పురాతనమైందని అంటారు. మధ్యయుగాలకు చెందిందని, 12-15 శతాబ్దాల మధ్యకాలానికి చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. పురాణాల ప్రకారం కృతయుగంలో బలిచక్రవర్తి లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు. ఈ ప్రాంతాన తన ఇష్టదైవమైన పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాలనుకొని బ్రహ్మ గురించి తపస్సు చేయగా బ్రహ్మ అతని కోరికపై శివలింగం ప్రతిష్ఠించాట. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం కావడంతో బ్రహ్మలింగేశ్వరుడిగా పిలువబడ్డాడు. నిత్యాభిషేకానికి నీటి కొరకు బలిచక్రవర్తి విష్ణువును ప్రార్థించగా బలి తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి వరాహ రూపంలో నదిని ఏర్పరిచాట. వరాహ రూపంలో నదిని ఏర్పరిచాడు కాబట్టి దీన్ని వరాహ నది అని పిలిచారని అంటారు. ఘట్టం అంటే యజ్ఞం అని అర్థం. బలి యజ్ఞం చేసిన ప్రదేశం కావడం, సహజమైన స్నానఘట్టం ఉండడం వల్ల బలిఘట్టం అనే పేరు కలిగిందని ప్రజల విశ్వాసం. వరాహ నది కొంతమేరకు ఉత్తర దిశగా ప్రవహించడం వల్ల ఉత్తరవాహినిగా పిలువబడుతోంది. ఈ నదీ స్నానం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. 3 పర్వతాలు త్రిశూలం ఆకృతిలో వరుసగా ఉండడంతో వాటికి అభిముఖంగా పశ్చిమముఖంగా శివలింగం ప్రతిష్ఠించబడింది. నది ఒడ్డున లభించే తెల్లటి మట్టిని బలిచక్రవర్తి చేసిన యజ్ఞభస్మంగా భావిస్తారు. సమీపంలోని విభూతి గనులున్నాయని అంటారు. గ్రామం ఆలయానికి దక్షిణ భాగంలో ఉండేదని, వరహానది వల్ల రాకపోకలకు వ్యవసాయానికి ఆటంకం కలుగుతోందని అవతల ఒడ్డుకు గ్రామాన్ని తరలించారని చెప్తారు. అమ్మవారైన శ్రీ రాజరాజేశ్వరి ప్రతిష్టకి సంబంధించిన గాథ ఆలయ గోడలపై స్థల పురాణంలో ప్రస్తావించారు. 1840-50 సంవత్సరాల మధ్య ప్రాంతాన విజయనగర నివాసి నర్సీపట్నం తహసీల్దార్ అయిన శ్రీ సూకూరు రామదాస్ పంతులు గారు ఒక మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో స్వామిని కుటుంబ సభ్యులతో సేవించుకొని ఇంటికి తిరిగి వెళ్ళగా యవ్వనంలో ఉన్న కుమార్తె అకాల మరణం పొందిందిట. ఏమిటి ఇలా జరిగిందని చింతిస్తున్న తహసీల్దార్ కల్లో స్వామి కనిపించి, పార్వతి అంశతో జన్మించిన నీ కుమార్తెను భార్యగా స్వీకరించానని రాజరాజేశ్వరి అమ్మవారి పేరిట విగ్రహ ప్రతిష్ఠ చేయమని ఆదేశించగా తహసీల్దారు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఆలయంలో శివుడితో పాటు పక్కనే రాజరాజేశ్వరి అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు. స్తంభాలు, పైకప్పు రాతి నిర్మాణమే. శివలింగం శ్వేతవర్ణంలో స్ఫటిక రూపంలో ఉంటుంది. రాజరాజేశ్వరి అమ్మవారు, గణపతి, నందీశ్వరుడు, ద్వారపాలకులు, చండీశ్వరుడు ఇక్కడ చూడొచ్చు. విష్ణుమూర్తి క్షేత్రపాలకుడు. శివలింగానికి అభిషేకం చేయించుకునేందుకు ప్రతి సోమవారం భక్తులు ఎక్కువగా వస్తారు. కార్తీక మాసం మహాశివరాత్రి విశేష రద్దీ ఉంటుంది. జిల్లాలో ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు హాజరవుతారు. శివరాత్రి నుంచి 10 రోజుల వరకు తీర్థం జరుగుతుంది. తీర్థంలో స్థానికంగా దొరికే పళ్ళు, పువ్వులు, వస్తువులతో పాటు ఏజెన్సీ ప్రాంతాలు దొరికే వస్తువులు కూడా అమ్ముతారు. సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతాయి. మొత్తం మీద తీర్థం అంతా కోలాహలంగా సాగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ బ్రహ్మలింగేశ్వర, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కళ్యాణం, తిరువీధి ఉత్సవం, కార్తీక పౌర్ణమికి జ్వాలాతోరణం మహావైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఆలయానికి గల ఆస్తులతో నిత్య ధూప దీప నైవేద్యాలు సమకూరుస్తున్నారు. బ్రహ్మలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు, ఈ ఏకవారాభిషేకాలు నిర్వహిస్తున్నామని పూజారులు చెప్పారు. కవి, పండితుడు, వైద్యుడు అయిన శ్రీ బళ్ళమూడి రామలింగస్వామి గారి మనవరాలు శ్రీమతి కొల్లూరు సరోజిని గారు బలిఘట్టం స్థల పురాణం గురించి తమ తాతగారి దగ్గర విన్న విశేషాలు తెలియచేశారు. అలాగే వారి చిన్నతనంలో ఎడ్లబండిపై నది దాటి ఒడ్డునే గల సత్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి ఈశ్వర దర్శనానికి వెళ్ళేవారమని జాతర విశేషాలు తెలియచేశారు. వారికి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అన్నట్లు సత్యనారాయణ స్వామి ఆలయం మరీ ప్రాచీనమైనదేమీ కాదని, హుద్హుద్ తుఫాన్ సమయంలో కొట్టుకుపోయిందని వారు చెప్పారు. ఆలయం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరిచే ఉంటుంది. చుట్టుపచ్చటి ప్రకృతి నడుమ కొండపైనున్న బ్రహ్మలింగేశ్వర ఆలయాన్ని దర్శిస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ ఆలయం మానవ నిర్మితం కాదు, దేవతలే స్వయంగా నిర్మించారని స్థానికుల అభిప్రాయం. ఈ దేవాలయం పక్కనే గల మహాలక్ష్మి ఆలయం సుమారు 40 సంవత్సరాల కిందట నిర్మించారని అంటారు. అలాగే కొండపైన శ్రీ బ్రహ్మానంద ఆశ్రమం ఉంది.
వీటిని కూడా దర్శించుకోవచ్చు. పురాణ కథనాలు, స్థల పురాణాలు సంగతి ఎలా ఉన్నా రాతితో నిర్మించబడిన అందమైన పురాతనమైన ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.